76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 7గురిని పద్మాలు వరించాయి. వారిలో టాలీవుడ్ నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో పాటు సీనియర్ హీరోయిన్ శోభనకు కూడా పద్మభూషణ్ అవార్డు వరించింది. అయితే ఈ పద్మ అవార్డులు చూస్తుంటే బీజేపీ ఫిల్మ్ ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ అన్ని అర్హతలు ఉండి కూడా అవార్డులు రాని వారికి సరైన సమయంలో పురస్కారాలిస్తూ సినిమా పరిశ్రమతో పాటు అటు వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా పొందుతోంది. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించి తన సత్తా చాటారు. ఇక ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. దీంతో బాలయ్య బాబుకు ఎప్పుడో అవార్డు రావాల్సి ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఇప్పుడు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. అయితే తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎమ్మెల్యేతో పాటు సినిమాలు, షోలు, యాడ్స్, హాస్పిటల్ ఇలా పలు రంగాల్లో దూసుకుపోతున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసి ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించుకుంది బీజేపీ. ఇక ఇదిలా ఉంటే చిరంజీవిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది కమలం పార్టీ. ఇటీవల ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వేడుకలకు ప్రధాని మోడీ అలాగే అమిత్ షాతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించారు. ఆ సంబరాల్లో కేంద్రం పెద్దలతో కలిసి సందడి చేశారు చిరంజీవి. దీంతో చిరంజీవి బీజేపీలో చేరతారన్న ప్రచారం సాగింది. ఆయనకు కేంద్రంలో పెద్ద పదవి రెడీగా ఉందని వార్తలొచ్చాయి. ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి, గవర్నర్ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకున్నారు. ఇక ఏపీలో 2024కు ముందు చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. అంతకుముందు పద్మభూషణ్ పురస్కారం లభించింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణకు పద్మ అవార్డులు ప్రకటించడంతో పాటు వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం ద్వారా తెలుగు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇక టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే తమిళనాడులో చూస్తే స్టార్ హీరో అజిత్ కి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. ఆయన 3 దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా ఉన్నారు. 1991లో ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు అజిత్. ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బీజేపీ కళ్ళు అజిత్ పై పడ్డాయని అంటున్నారు. మరోవైపు అక్కడ మరో స్టార్ హీరో విజయ్ దళపతి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో విజయ్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే ఆయనకు ధీటైన హీరో తమ వైపు ఉండాలనే ఉద్దేశంతోనే అజిత్ కు పద్మ అవార్డు ప్రకటించారని విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరో రాజకీయాల్లోకి వస్తున్న వేళ తోటి స్టార్ కి పురస్కారం ఇవ్వడం రాజకీయమేనని అంటున్నారు. మరోవైపు తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ కు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ లేదని, అందుకే అజిత్ ఫ్యాన్స్ ను తమ వైపు తిప్పుకునేందుకే బీజేపీ సమయం చూసి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇక 2017లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు పద్మ విభూషణ్ ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా వెల్లడించింది. ఇక గతేడాది మరణించిన తమిళనాడు స్టార్ డిఎండికే పార్టీ ప్రెసిడెంట్ అయిన విజయకాంత్ కి మరణానంతరం పద్మభూషణ్ ను ప్రకటించింది. ఆయనకు ప్రత్యేకంగా అభిమాన గణం ఉంది. అలాగే ఆయన పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది. దీంతో బీజేపీ ఆయన అభిమానులను తమ వైపుకు తిప్పుకునేలా ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే 2024 ఎన్నికలకు ముందు మెగాస్టార్ కి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఆయన ఈ అవార్డుకు అన్ని విధాలుగా అర్హుడే అయినా బీజేపీ పెద్దలు ఆయన్ను తమ వైపు తిప్పుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వరించింది. ఆయనకు అవార్డు దక్కడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాలకృష్ణ నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం దక్కినందుకు అభినందించారు. అలాగే ఈ సందర్భంగా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితోనూ కిషన్ రెడ్డి మంచి సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యతోనూ ఆయన భేటీ అయ్యారు. దీంతో సినీ తారలతో కమల విలాసానికి కొత్త ఆలోచనలు చేస్తున్నారన్న చర్చ అయితే సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.